Namaste, welcome to NMS classes conducted by TSET. So, we are conducting the special orientation classes for 8th class children who are studying in rural areas where this kind of teaching sources are not available. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటివి దొరికే సౌలభ్యం చాలా తక్కువ కాబట్టి టీసెట్ ప్రత్యేకంగా ఈ మెంటల్ ఎబిలిటీ పైన సుమారు 50 ఎపిసోడ్ని తయారు చేసి టెలికాస్ట్ చేస్తుంది. ఇది సైట్ సహకారంతో ఉదయం 11:25 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు, అంటే సుమారు గంట టెలికాస్ట్ చేయబడుతుంది. ఇందులో 30 మినిట్స్ అనేటువంటిది మ్యాట్కి, 30 మినిట్స్ శాట్కి కాంబినేషన్గా ఇవ్వడం జరిగింది. అయితే మ్యాట్లో మనకు సుమారు 50 రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో వెర్బల్, నాన్ వెర్బల్ అనేటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎనాలజీ, క్లాసిఫికేషన్, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కౌంటింగ్ ఫిగర్, ఫైండింగ్ మిస్సింగ్ క్యారెక్టర్, డేటా సఫిషియన్సీ, క్యాలెండర్, క్లాక్స్, ఇలా మనకు సుమారు 26 రకాలైనటువంటి వెర్బల్ కాన్సెప్ట్స్, 20 రకాలైనటువంటి నాన్ వెర్బల్ కాన్సెప్ట్స్ దొరుకుతాయి. మీరు పేపర్ని ఇచ్చిన పాత పేపర్ని అబ్జర్వ్ చేస్తే, అంటే ప్రీవియస్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే సుమారు 90 ప్రశ్నల్లో మనకు ఈ నాన్ వెర్బల్ మీద వచ్చినటువంటి ప్రశ్నల్లో సుమారు 35 నుండి 40 ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన 50 ప్రశ్నలు అనేది వెర్బల్లా ఉంటాయి. ఈ వెర్బల్ కాన్సెప్ట్లో మనకు వచ్చినటువంటి, నాన్ వెర్బల్లో కాన్సెప్ట్లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటంటే డేటా సఫిషియన్సీ. ఈ ముందు శీర్షికలో డేటా సఫిషియన్సీ అంటే ఏంటి, దాన్ని ఆ ప్రశ్నని ఎలా సాల్వ్ చేయాలనేటువంటి కొంత నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని కొనసాగింపుగా చేద్దాం. ఈ డేటా సఫిషియన్సీలో ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది. ఆ ప్రశ్న క్రింద 2 స్టేట్మెంట్స్ ఇవ్వబడతాయి. ఆ 2 స్టేట్మెంట్స్లో మనం చదివి, ఆ 2 స్టేట్మెంట్స్ అనేటువంటివి ఈ ప్రశ్నకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందజేస్తాయా లేదా అని ముందు గమనించాలి. కేవలం ఫస్ట్ స్టేట్మెంటే సరిపోతుందా, ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చిన సమాచారమే సరిపోతుందా, ఇచ్చిన ప్రశ్న యొక్క సమాధానం కనుక్కోవడానికి అని గమనించాలి. ఒకవేళ అదే సరైనదైతే ఆప్షన్ ఏని మనం సూచించాలి. అలా కాకుండా స్టేట్మెంట్ 2లో ఇచ్చినటువంటి సమాచారం ప్రశ్న యొక్క సమాధానం కనుక్కోవడానికి సరిపోతే ఆప్షన్ 2, అంటే దట్ ఈస్ ఆప్షన్ బిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2లో ఇచ్చిన సమాచారాన్ని రెండింటినీ ఉపయోగించుకుంటే మనకు ప్రశ్న యొక్క సమాధానం కనుక్కోవడం సాధ్యమైతే ఆప్షన్ సి, 2 ఉపయోగించుకున్నప్పటికీ సమాధానం కనుగొనలేకపోతే ఆప్షన్ డిని సూచించడం జరుగుతుంది. ఇది సాధారణంగా ఈ డేటా సఫిషియన్సీలో ఉపయోగించేది. ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, ప్రతి విద్యార్థి తాను చేసింది కరెక్టే అనుకుంటాడు. అది అందులో ఉన్నటువంటి చిన్న ఇబ్బంది అనమాట. నిశ్చేత అంటే దే హ్యావ్ టు ఎజ్యూమ్, దే హ్యావ్ టు ప్రిడిక్ట్. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే సులభమే, కాన్సెప్ట్ సులభమే, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రశ్న చూద్దాం. వాట్ డే ఈజ్ ద 14th డే ఆఫ్ అ గివెన్ మంత్ అని ఇచ్చాడు. ఇచ్చినటువంటి నెలలో 14వ రోజు ఏంటి అని అడిగాడు. సో దానికి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి? ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్ ఈజ్ అ వెడ్నెస్డే. ద థర్డ్ సాటర్డే ఆఫ్ ద మంత్ ఈజ్ 17th డే. మనం అడిగిన ప్రశ్న ఏంటి? 14th ఆఫ్ ద గివెన్ మంత్, 14th డే అనేటువంటిది ఏ రోజు అని అడిగాడు. ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్ ఈజ్ వెడ్నెస్డే. అంటే ఒక మంత్లో తీసుకున్నాం 30 డేస్ ఉంటాయి. 30th డే అనేటువంటిది మనం తీసుకుంటే వెడ్నెస్డే వచ్చింది. అంటే 7 తీసుకుని సబ్ట్రాక్ట్ చేసేసాం అనుకోండి, ఇందులో 7th 21th డే ఈజ్ వెడ్నెస్డే, 14th డే ఈజ్ వెడ్నెస్డే. ఇప్పుడు వచ్చేసింది 14th డే, క్యాలిక్యులేట్ చేయడం వచ్చేస్తుంది కదా, అంతేనా? అదే మనకు లాస్ట్ డే ఆఫ్ ద మంత్ బట్టి మనకు తెలిస్తే 14th డే అనేటువంటిది మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్ట్? ద థర్డ్ సాటర్డే ఆఫ్ ద మంత్ వాజ్ 17th.
అంటే థర్డ్ సాటర్డే తీసుకున్నాం. అంటే మనం ఫస్ట్ తీసుకున్నాం కదా, సాటర్డే కావాలి అంటే ఏ డే అనేటువంటి ఫస్ట్ డే అనేటువంటిది మనకు తెలియదు. ఫస్ట్ డే ఈస్ అంటే ఫస్ట్ డే మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ అనుకోండి, ఫస్ట్ ఏప్రిల్ అనేటువంటి ఏ డే అనేటువంటి తెలిస్తే థర్డ్ సాటర్డే అనేటువంటి ఏ డేటో తెలుస్తుంది, 17th డే అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం ఇప్పుడు చూద్దాం. ద స్టేట్మెంట్ 1 రివీల్స్ 17th వాజ్ ఎ సాటర్డే అండ్ దేర్ఫోర్ 14th వాజ్ ద వెడ్నెస్డే. సో ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ నీడెడ్ అన్నాడు. కరెక్ట్. ద ఏమిచ్చి థర్డ్ సాటర్డే ఆఫ్ ద మంత్ వాజ్ 17th అని ఇచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ తీసుకుని ఏమిచ్చాడు, స్టేట్మెంట్ రివీల్స్ దట్ 17th వాజ్ ఎ సాటర్డే క్లియర్గా ఇచ్చాడు. అంతే కదా, 17th థర్డ్ సాటర్డే అని ఇచ్చాడు. అండ్ దేర్ఫోర్ 17th డే మనకు తెలిసిపోయింది. థర్డ్ సాటర్డే 17th వాజ్ సాటర్డే అని క్లియర్గా ఇచ్చేసాడు. కాబట్టి 14th వాజ్ వెడ్నెస్డే అని క్యాలిక్యులేట్ చేస్తుంది. కాబట్టి మనం క్లియర్గా దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇనఫ్ టు గెట్ ద ఆన్సర్ అని క్లియర్గా చెప్పచ్చు. అంటే స్టేట్మెంట్ 2 ఈజ్ ఇనఫ్ అని చెప్పేటప్పుడు ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అని చెప్పాలి. ఓకే, ఈ రకంగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెన్ ఈజ్ మనోహర్స్ బర్త్డే ఇన్ దిస్ ఇయర్? ఈ సంవత్సరంలో మనోహర్ యొక్క బర్త్డే ఎప్పుడు అని అడిగాడు క్వశ్చన్. దానికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, ఇట్ ఈస్ బిట్వీన్ January 13th and 15th. ఇట్ ఈస్ బిట్వీన్ January 30th and 15th. January 13 బీయింగ్ వెడ్నెస్డే, ఇట్ ఈస్ నాట్ ఫ్రైడే. ఇది క్వశ్చన్. వెన్ ఈజ్ మనోహర్స్ బర్త్డే దిస్ ఇయర్? ఎప్పుడు మనోహర్ బర్త్డే ఈ సంవత్సరం అడిగారు. ఇట్ ఈస్ బిట్వీన్ January 13th and 15th. క్లియర్గా 13-15 మధ్యలో ఉంటుంది అని ఇచ్చాడు. కరెక్ట్. ఓకే, అంటే క్లియర్గా ఇట్ ఈస్ నాట్ బిట్వీన్, ఇట్ ఈస్ బిట్వీన్ 13th and 15th అని ఇచ్చేటప్పుడు ఆబ్వియస్లీ మనం కొత్తగా ఇట్ ఈస్ 14th of January అని చెప్పవచ్చు క్లియర్గా ఇందులో, అంతే కదా. అండ్ January 13 బీయింగ్ వెడ్నెస్డే అని ఇచ్చాడు. కాబట్టి మనకు 14th ఏమవుతుంది, నెక్స్ట్ 14th కాబట్టి థర్స్డే అవుతుంది. అంటే 1 ఈజ్ ఇనఫ్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆన్ ఫ్రైడే, అంటే ఆయన బర్త్డే ఫ్రైడే కాదు అన్నాడు. ఫ్రైడే కాదు అంటే మనకు దేర్ ఆర్ 7 days, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అంటే ఫ్రైడే కాదంటే రిమైనింగ్ 6 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 6లో విచ్ డే ఇట్ ఈస్, సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ వెరీ క్లియర్గా ఉంది, ఇట్ ఈస్ బిట్వీన్ January 13th and 15th. అంటే 14th అని క్లియర్గా తెలుసు. అండ్ January 13 బీయింగ్ అ వెడ్నెస్డే, అంటే 14th అనేటువంటిది మనకి ఏమొస్తుంది, థర్స్డే. కరెక్ట్. సో ఈ రకంగా మనం క్లియర్గా చెప్పవచ్చు. ఫ్రమ్ స్టేట్మెంట్ 1 we conclude that Manohar's birthday is on January 14th, which is a Thursday this year. So only one is needed. అంటే స్టేట్మెంట్ 1 is enough to get the answer. So option A ఏంటి, if the data in statement 1 alone are sufficient to answer the question. సో మన ఆప్షన్ ఏని సరైన సమాధానంగా గుర్తించాలి. ఆప్షన్ మనం బి అవసరం లేదు. ఎందుకు, స్టేట్మెంట్ 2 అవసరం లేదు, ఇట్ ఇస్ నాట్ ఆన్ ఫ్రైడే. సో ఫస్ట్ స్టేట్మెంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి మనం కొత్తగా ఫైండ్ అవుట్ చేయవలసిన పని లేదు. ఓకే, హౌ డి ఈజ్ రిలేటెడ్ టు ఏ? హౌ ఈజ్ డి ఈజ్ రిలేటెడ్? సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇచ్చేటప్పుడు జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే హైట్స్ మీద, రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ పైన, గ్రేటరు, లార్జరు, లెస్సరు పైన, ఈ కాన్సెప్ట్స్ పైన ఎక్కువగా మనకు అడుగుతూ ఉంటాడు. కాబట్టి వీటిని చూడండి, చూస్తే మీకు ఈజీ అవుతుంది. అలాగే ఈ బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేసాం. ఈ బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్ కూడా చూడండి, దాన్ని ఈజీ అవుతుంది. హౌ డి ఈజ్ రిలేటెడ్ టు ఏ అంటే డికి ఏకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అని అడిగాడు వాడు. ఇక్కడ ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ ఏంటి, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అన్నాడు. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. ఓకే, ఏ యొక్క బ్రదరు బి అని ఇచ్చాడు. అండ్ బి ఈజ్ డి సన్. బి ఈజ్ డి సన్.
కరెక్ట్. అంటే మనకు ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్, కరెక్ట్, అండ్ దేర్ ఫాదర్ ఈజ్ డి. ఓకే, ఇక్కడ కాబట్టి ఈ రెండింటి యొక్క రిలేషన్ ఏమవుతుంది, డి ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఏ అండ్ బికాస్ డి ఈజ్ బి ఈజ్ డి సన్ అనేటప్పుడు బి యొక్క తండ్రి డి అవుతాడు, అంతే కదా. డి యొక్క కొడుకు బి అనేటప్పుడు బి యొక్క తండ్రి డి అవుతాడు. ఏ అండ్ బి ఆర్ అన్నదమ్ములు, బోత్ ఆర్ బ్రదర్స్, కాబట్టి ఏ అనేటువంటి వాడు డి యొక్క సన్ అవుతాడు, లేదా ఏ యొక్క తండ్రి డి అవుతాడు. సో మనకు క్లియర్గా ఆప్షన్ 1 కావాలి, స్టేట్మెంట్ 1 కావాలి, స్టేట్మెంట్ 2 కూడా కావాలి. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బోత్ ఆర్ ఇంపార్టెంట్ హియర్, కరెక్ట్. If both are taken together, considered together, then you will get the required answer. Kabatti, if the data in both the statements together are needed, that's option D is correct. From the both the statement together, we find that D is the father of B and B is the brother of A. So, D is the father of A. Thus, both the given statements are needed. Clear? Who is his partner in a game of cards involving 4 players A, B, C and D? అక్కడ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు, నలుగురు ప్లేయర్స్ ఉన్నారు, ఏ, బి, సి అండ్ డి అని. డి ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఏ, B is sitting right to A and left to D. Then who is partner in the game of cards ఇచ్చాడు. మనం ఏది పార్ట్నర్ అని మనం క్లియర్గా చూడాలి. అంటే మనం ఎలా చేయాలనేటువంటిది ఫస్ట్ మనం ఆ సిట్టింగ్ పొజిషన్ చూద్దాం. హూ ఈస్ సీస్ పార్ట్నర్ ఇన్ ద గేమ్ ఆఫ్ కార్డ్స్ ఇన్ 4 ప్లేయర్స్ ఏబిసి అండి. డి ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఏ. ఇక్కడ మీరు డి తీసుకున్నారు, ఆపోజిట్ ఏ, ఇక్కడ ఏ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బి సిట్టింగ్ రైట్ ఆఫ్ ఏ మనం తీసుకున్నాం, బి సిట్టింగ్ రైట్ ఆఫ్ ఏ అండ్ లెఫ్ట్ ఆఫ్ డి. క్లియర్? అండ్ సో హియర్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ఈచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ షోస్ బి సిట్టింగ్ ఆపోజిట్ టు సి ఆర్ బి. కరెక్ట్? ఇక్కడ మనం సి తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు వచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే దిస్ బి సిట్టింగ్ టు ఆపోజిట్ టు సి. అంతేనా? మనకు బి సిట్టింగ్ ఆపోజిట్ టు సి. ఎప్పుడైతే ఆపోజిట్ కూర్చున్నారో మనం ఏం చేస్తున్నారు ఇప్పుడు గేమ్ ప్లేయింగ్ కార్డ్స్ కదా. సో ప్లేయింగ్ కార్డ్స్ అనేటప్పటికి ఏమవుతుంది, మనం చూసుకునేప్పటికి ఇట్స్ పార్ట్నర్స్ ఉంటారు, పార్ట్నర్స్ తీసుకోవాలి. పార్ట్నర్స్ తీసుకున్నప్పుడు ఎదురెదురుగా ఉంటారు, ఆపోజిట్గా ఉంటారు, ఆపోజిట్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ సికి ఆపోజిట్గా ఉన్నటువంటి సిట్టింగ్ ఆపోజిట్ ఏ అని క్లియర్గా ఇచ్చేసినారు. దీని ఆప్షన్ తీసుకున్నప్పుడు డి ఈజ్ ఆపోజిట్ టు ఏ అండ్ బి ఈజ్ ఆపోజిట్ టు సి అని ఇచ్చాడు. డి ఈజ్ ఆపోజిట్ టు ఏ అండ్ బి ఈజ్ ఆపోజిట్ టు సి అని ఇచ్చేటప్పుడు జనరల్గా మనకు ప్లేయర్స్ అనేటువంటి వాళ్ళు పార్ట్నర్స్గా ఉండేటప్పుడు ఆపోజిట్స్ పొజిషన్లోనే కూర్చుంటారు. కాబట్టి మనకు డికి ఆపోజిట్ ఉన్నవాడు ఏ, ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 ఇచ్చేస్తాడు. అండ్ బి సిట్టింగ్ రైట్ టు ఏ అండ్ లెఫ్ట్ టు డి అని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కాబట్టి వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అని ఇచ్చారు. అంటే మనకు ఇక్కడికి వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. స్టేట్మెంట్ 1 ఈజ్ రిక్వైర్డ్, స్టేట్మెంట్ 2 ఈజ్ రిక్వైర్డ్. వెన్ యూ కన్సిడర్ బోత్ ద స్టేట్మెంట్ టుగెదర్, then we will get the required answer. Clear? Okay. Vipin's and Javed salaries are in the proportion 4:3 respectively. What is Vipin's salary? Vipin's and Javed salaries are in the ratio 4:3. ఇక్కడ మనం క్లియర్గా వాళ్ళ యొక్క శాలరీ యొక్క రేషియో ఇచ్చాడు 4:3. What is Vipin's salary? Javed's salary is 75% that of the Vipin's salary. సో 8th class స్టూడెంట్స్కి ఒక చిన్న
సజెషన్ ఏంటి అంటే మీకు 8th క్లాస్లో కమర్షియల్ మ్యాథమెటిక్స్లో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనే చాప్టర్ ఉంటుంది. ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లోని అందులో మీకు ప్రపోర్షన్స్ ఉన్నాయి, పర్సంటేజెస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అలా ఉన్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది. ఈ కాన్సెప్ట్స్ని కొద్దిగా జాగ్రత్తగా చేయండి. డెఫినెట్గా ఈ డేటా సఫిషియన్సీలో వీటి బేస్ చేసుకునే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ది. అండ్ సెకండ్ వన్, ఇదే కాన్సెప్ట్ మీరు చేస్తే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కూడా మనకు ఎక్కువగా అడిగే ఆస్కారం ఉంటుంది. క్లియర్? సింపుల్ అండ్ అర్థమెటికల్ రీజనింగ్ అని కూడా అడుగుతాడు. సో అర్థమెటికల్ రీజనింగ్గా కానీ, డేటా సఫిషియన్సీలో కానీ, లేకపోతే మనకు ఈ కాన్సెప్ట్స్ వస్తాయి కాబట్టి ఎస్పెషల్లీ ఈ చాప్టర్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్ అనే చాప్టర్ 8th క్లాస్లో ఉంటుంది. దానిలో ఉన్నటువంటి ఈ ప్రపోర్షన్స్ కానీ, పర్సంటేజెస్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ఈ కాన్సెప్ట్స్ అని కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా వీటికి ఉపయోగపడుతుంది. ఓకే, నా ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే మనకి ఇచ్చినది ఏంటి? విపిన్ అండ్ జావేద్ శాలరీస్ ఆర్ ఇన్ 4:3. ఇది ఇచ్చాడు కదా. జావేద్ శాలరీ 75% దట్ ఆఫ్ ద విపిన్ శాలరీ. జావేద్ శాలరీ is 4,500. జావేద్ శాలరీ 75% దట్ ఆఫ్ విపిన్ శాలరీ. విపిన్ శాలరీ మనకు తెలియదు. సే విపిన్ శాలరీ ఈజ్, అప్పుడు ఏమవుతుంది? జావేద్ శాలరీ ఈజ్ 75% ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ ఇంటూ 75/100. 25 3 జా 25 4 జా అంటే మనకేమొస్తుంది 3x/4. సో విపిన్ శాలరీ ఈజ్, సో కాబట్టి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి, ఎక్స్ 3/4x అని ఇచ్చేసాడు. ఇక్కడ మనకి ఇచ్చినప్పుడు జావేద్ శాలరీస్ 3/4x ఇచ్చాడు. 3/4x ఈక్వల్ టు 4,500. ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4,500 ఇంటూ 4/3. 3 1 జా 3 1500 జా 1500 4 జా 16,000 సార్ 6,000. సో విపిన్ శాలరీ ఈజ్ 6,000. మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ద శాలరీస్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ 4:3. కాబట్టి మనం ఇంకో రకంగా చూడవచ్చు. ఎలా అని? విపిన్ శాలరీ ఈజ్ 4x, జావేద్ శాలరీ ఈజ్ 3x. ఓకే, సో జావేద్ శాలరీ ఈజ్ 3x అండ్ విపిన్ శాలరీ ఈజ్ 4x. జావేద్ శాలరీ ఆల్రెడీ 4,500 అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 4,500. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4,500/3. 3 1 జా 3 1500 జా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1500. సో 4x ఈజ్ ఈక్వల్ టు 4 of 1500 6,000. చూసారా? అంటే మనం జావేద్ శాలరీ 4,502 వచ్చినా మనకు విపిన్ శాలరీ వచ్చేస్తుంది. అలాగే జావేద్ శాలరీ 75% దట్ ఆఫ్ విపిన్ శాలరీ అని క్వశ్చన్ ఇచ్చాడు అక్కడ క్లియర్గా. మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇచ్చుడు మనకు ఫస్ట్ దాన్ని మనం తీసుకుంటే ఆన్సర్ రాదు. సెకండ్ తీసుకున్నారనుకోండి ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సెకండ్ అనుకోండి, ఫస్ట్ అండ్ సెకండ్ దాన్ని రెండింటినీ తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏ దాన్ని మనం ఆప్షన్ని యూజ్ చేసుకోవాలంటే మీరు చాలా జాగ్రత్త చూస్తే మనం రెండింటినీ తీసుకునేటప్పుడు ఆన్సర్ వస్తుంది. దట్స్ అ డిఫరెంట్ థింగ్. సెకండ్ ఒక్కదాన్ని తీసుకున్నా ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనకు అక్కడ ఆప్షన్ ఏమొస్తుంది? ఇఫ్ the data in statement 2 alone are sufficient to get the answer. Clear? సో వీటిని మనం సెకండ్ దాన్ని మనం తీసుకొని చేయొచ్చు. ఓకే, సో ఈ రకంగా మనం ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అని చెప్పచ్చు. సో మనకు కాన్సెప్ట్ని ఇచ్చేటప్పుడు మనం చేయవలసిన అంశం ఏంటి అంటే ఏ కాన్సెప్ట్ ఇస్తున్నాడు మనకి ఇచ్చినట్టు చూడాలి. అంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్టేట్మెంట్ 1 తీసుకున్నాం. స్టేట్మెంట్ 1 ఏంటి? ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ are in the ratio 1:2. Angles of a triangle is 1:2. Option 2. Sum of the angles of a triangle. Sum of the angles of a triangle is 180. The nature of the triangle is right angle. Right angle triangle. The nature of the triangle is a right angle triangle. Clear? Okay. So మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ ఏంటి? The angles of the ratio of the angles of a triangle or angles of a triangle are in the ratio 1:2. 1:2 అని ఇచ్చాడు. కరెక్ట్? అప్పుడు మనం ఏం చేసుకోవాలి? మనకు తెలియదు కదా. కాబట్టి ఏం చేయాలి? ఒక దాన్ని ఎక్స్ అనుకోవాలి, ఇంకో దాన్ని కూడా ఎక్స్ అవుతుంది, అంతేనా? థర్డ్ యాంగిల్ 2x అవుతుంది. ఎక్స్ ఎక్స్ 2x. సమ్ ఆఫ్ దీస్ 3 యాంగిల్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2x ఎంత వచ్చింది మనకు? 4x. 4x is equal to sum of the 3 angles equal to 180. 4x is equal to 180 means x is equal to ఏమవుతుంది? 180 by 4. 4 1s are 4, 45s అంటే x is equal to 45 degrees అవుతుంది. x is 45 degree. అంటే one angle is 45, next angle is 45 and third angle is 45. 2s are 90. 45, 45, 90. So if one angle of a triangle is 90 degrees, then the triangle is said to be a right angle triangle. Correct? కానీ దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది దగ్గర. 45, 45, 90. 2 angles are equal. So 2 angles are equal కాబట్టి మనం దీన్ని ఏమంటాం? రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. బట్ బేసికలీ ఇట్స్ అన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకి ఇచ్చిన స్టేట్ ద నేచర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కరెక్ట్. ద యాంగిల్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:1:2 అని ఇచ్చాడు. 1:1:2 అని ఇచ్చాడు కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పొచ్చు. ఫస్ట్ దానిలోనే చెప్పొచ్చు ఇక్కడ. బికాస్ వీ హ్యావ్ టు సే one angle is x, other angle is x, then third angle is 2x. Sum of the 3 angles equal to 180 కాబట్టి 4x equal to 180 కాబట్టి x is equal to 45. So 45, 45, 90. First statement is correct and the second statement is also correct because sum of the angles of a triangle equal to 180. So మనం ఏం చేసాం? ఫస్ట్ స్టేట్మెంట్ని సెకండ్ స్టేట్మెంట్ని తీసుకున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ని తీసుకొని సెకండ్ స్టేట్మెంట్ రెండింటిని తీసుకొని మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసాం. కాబట్టి ఆప్షన్ ఏమొస్తుంది? ఆప్షన్ డి. ఎస్పెషల్లీ జామెట్రీ పార్ట్ని చాలా ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ట్రయాంగిల్ తీసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ వచ్చింది. ద మిడ్ పాయింట్ ఆఫ్ ద హైపోటెనస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ద సర్కమ్సెంటర్ ఆఫ్ ద రైట్ ట్రయాంగిల్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ద సర్కమ్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ద 3 వర్టిసెస్. ఇప్పుడు మనం ఏబిసి తీసుకున్నారు. ఈ ఏబిసి తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? దీని సర్కమ్సెంటర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అన్నారు అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది? ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ ఈజ్ ఈక్వల్ టు బిఎస్. దీస్ 3 ఆర్ ఈక్వల్. AS is equal to BS is equal to CS. The 3 points are equal. The 3 distances are equal. That is circumcenter. Correct? So, మనం ఇక్కడ circumcenter and at the same time it's a midpoint. It's the midpoint of the hypotenuse. Correct?
So midpoint of, especially it is true for only right angle triangle. In a right angle triangle, the midpoint of the hypotenuse is the circumcenter. ఈ కాన్సెప్ట్లో ఇక్కడ మనకు ఈ జామెట్రీ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సర్కమ్సెంటర్ ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇట్స్ ఆన్ ద ట్రయాంగిల్. If it is an acute angle triangle, it lies inside. If it is an obtuse angle triangle, it lies outside. Clear? ఏదైనా ఒక సర్కమ్సెంటర్ అంటే పరివృత్త కేంద్రం అంటారు. పరివృత్త కేంద్రం తీసుకున్నాం అనుకోండి. పరివృత్త కేంద్రం అనేటువంటిది అంటే త్రిభుజ శీర్షాలకు సమాన దూరంలో ఉన్నటువంటి బిందువుని పరివృత్త కేంద్రం అంటారు. ఈ త్రిభుజం ఈ పరివృత్తం అనేటువంటిది ఈ త్రిభుజం యొక్క 3 శీర్షాల గుండా, ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకుంటే త్రిభుజం యొక్క 3 శీర్షాల గుండా వెళ్ళే వృత్తాన్ని పరివృత్తం అంటారు. ఓకే, దీని యొక్క కేంద్రం, పరివృత్త కేంద్రం అది అల్పకోణ త్రిభుజం అయింది అనుకోండి, త్రిభుజం లోపల ఉంటుంది. లంబకోణ త్రిభుజం అయిందనుకోండి, త్రిభుజము పైన ఉంటుంది. అంటే త్రిభుజం యొక్క, అంటే లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం మధ్య బిందువు అవుతుంది. అధిక కోణ త్రిభుజం అనుకోండి, త్రిభుజం బయట ఉంటుంది. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మనకు 4 పాయింట్ ఆఫ్ కాన్కరెన్సెస్ ఉంటాయి. అదేంటి అంటే, ఒకటి ఆర్థోసెంటర్, ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్స్, త్రిభుజ ఉన్నతుల యొక్క మిలిత బిందువుని లంబకేంద్రం అంటారు. అలాగే ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, త్రిభుజ భుజాల లంబ సమద్వికర్ణ రేఖల మిలిత బిందువు, దాన్ని పరివృత్త కేంద్రము, సర్కమ్సెంటర్ అంటారు. ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, త్రిభుజ కోణాల సమద్వికర్ణ రేఖల మిలిత బిందువు, దాన్ని అంతర్వృత్త కేంద్రం అంటారు. ఈ అంతర్వృత్త కేంద్రం ఏమవుతుందంటే త్రిభుజ భుజాలకి సమాన దూరంలో ఉంటుంది. ఈ రెండు అబ్జర్వ్ చేసి చూడండి. త్రిభుజ శీర్షాలకి సమాన దూరంలో ఉండే బిందువు పరివృత్త కేంద్రం, త్రిభుజ భుజాలకి సమాన దూరంలో ఉన్నటువంటి బిందువు అంతర్వృత్త కేంద్రం. త్రిభుజ భుజాలని అంతరంగా స్పర్శించుకుంటూ పోయండి. ద సర్కిల్ విచ్ టచెస్ ఇంటర్నల్లీ all the 3 sides of the triangle is called incircle. The circle which is passing through all the 3 vertices of the triangle is called circumcircle. త్రిభుజం యొక్క 3 శీర్షాల గుండా పోయేటువంటి వృత్తాన్ని మనం పరివృత్తం అంటారు. త్రిభుజ 3 భుజాలను అంతరంగా స్పృశించే వృత్తాన్ని అంతర్వృత్తం అంటారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏముందంటే త్రిభుజ మధ్యగత రేఖలు మిలితాలు, త్రిభుజ మధ్యగత రేఖలు. ద మీడియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ కాన్కరెంట్. ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ద మీడియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. త్రిభుజ మధ్యగత రేఖల మిలిత బిందువుని మనం గురుత్వ కేంద్రము అంటారు, సెంట్రాయిడ్. ఇంకా చివరిగా మనకి ఆల్రెడీ గురుత్వ కేంద్రం అయింది, పరివృత్త కేంద్రం అయింది, అంతర్వృత్త కేంద్రం, ఇంకా లంబ కేంద్రం. త్రిభుజ ఉన్నతలు కూడా అనుశక్తాలు అవుతాయి. త్రిభుజ ఉన్నతల అనుశక్త బిందువుని లంబకేంద్రం అంటారు. ఆ లంబకోణ త్రిభుజంలో లంబకోణ శీర్షమే లంబకోణ కేంద్రం అవుతుంది. అల్పకోణ త్రిభుజంలో అంతర్బిందువు అవుతుంది. అధిక కోణ త్రిభుజంలో బాహ్య బిందువు. చూసారా, ఇక్కడ మనకు 4 పాయింట్ ఆఫ్ కాన్కరెన్సెస్ వచ్చాయి. సర్కమ్సెంటర్, ఆర్థోసెంటర్, ఇన్సెంటర్, సెంట్రాయిడ్. పరివృత్త కేంద్రము, అంతర్వృత్త కేంద్రము, లంబ కేంద్రము, గురుత్వ కేంద్రం. ఇవి కూడా ఈ త్రిభుజం యొక్క నేచర్ని బట్టి మారిపోతూ ఉంటాయి. త్రిభుజం యొక్క నేచర్ని బట్టి మారుతూ ఉంటాయి. సో ఆ నేచర్ అనేటువంటిది అది లంబకోణ త్రిభుజమా, అల్పకోణ త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా, వెదర్ ఇట్ ఈస్ అన్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దాన్ని బట్టి మనకు మారుతుంది. ఇప్పుడు కూడా అంతర్వృత్త కేంద్రము, ద ఇన్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ ఆల్వేస్ ఇన్సైడ్. ఇట్స్ వెరీ క్లియర్. The circumcenter and the orthocenter will differ, but the incenter and the centroid will be always inside. గురుత్వ కేంద్రము, అంతర్వృత్త కేంద్రము ఎల్లప్పుడూ ఆ త్రిభుజం యొక్క అంతరంగానే ఉంటాయి. కానీ
సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రము, సరే ఓకే, అది అంతరంగా ఉంటుంది. పరివృత్త కేంద్రము, లంబ కేంద్రం అనేటువంటిది త్రిభుజం యొక్క ధర్మాన్ని బట్టి మారుతూ ఉంటుంది. క్లియర్? సో ఇలా మనకు కాన్సెప్ట్స్ని చాలా జాగ్రత్తగా మనం ఫాలో అప్ అయితే, ఎస్పెషల్లీ డేటా సఫిషియన్సీలో కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు కాన్సెప్ట్ పైన మంచి పర్ఫెక్షన్ ఉంటే ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో మనకు 4 ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 4 ఆప్షన్స్ స్టేట్మెంట్ 1 ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇనఫ్ అంటే ఆప్షన్ ఏ, స్టేట్మెంట్ 2 ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇనఫ్ అంటే ఆప్షన్ బి, స్టేట్మెంట్ 1 అండ్ 2 2 ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆప్షన్ సి, 2 యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్నా మనకు ఆన్సర్ రాదు అనుకుంటే ఆప్షన్ డి. సో ఈ రకంగా మనం ఏ ఆప్షన్స్ తీసుకోవాలి అనే అంశాన్ని మనం బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ అ డేటా సఫిషియన్సీ. క్లియర్? సో మనం ఈ మరికొన్ని కాన్సెప్ట్స్తో మనలా కలుద్దాం. అంతవరకు సెలవు.